హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు డైలీ టేట్స్. ఈరోజు రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే టమాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా టమాటో పండు తీసుకొని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న టమాటో పండ్లను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె పెట్టుకొని అందులోకి 5 నుంచి 6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి షాజీరా, చెక్క, లవంగం వేసుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మెత్తబడ్డాక అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. పచ్చివాసన అంతా పోయాక అందులోకి కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోకి నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసుల చొప్పున నీళ్లు తీసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. నీళ్లు బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని అన్నంని మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి అన్నంని మగ్గించుకోవాలి. ఇక్కడ రైస్ కంప్లీట్గా మగ్గిపోయిందండి. టమాటో రైస్ రెడీ అయినట్టే.